2012 నుండి ఈ రైతు ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా చేస్తున్నారో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ రైతు పేరు ఎల్లయ్య. పెంచిల్కల్ పహాడ్ అనే గ్రామంలో ఉంటారు. అంకుల్ కి మొత్తం 4 ఎకరాలు ఉంది. ఈ 4 ఎకరాలలో 3 ఎకరాలు కూరగాయలు పండిస్తున్నారు, 1 ఎకరం వరి పండిస్తున్నారు. ప్రెసెంట్ అయితే కూరగాయలలో బీరకాయ, కాకరకాయ, సొరకాయ, తర్బూజా, టొమాటో ఇంకా పచ్చిమిర్చి పండిస్తున్నారు. ఇంకా అంకుల్ కి 2019లో గవర్నమెంట్ నుండి ఆర్గానిక్ ఫార్మింగ్ సర్టిఫికేషన్ కూడా వచ్చింది. జనరల్ గా ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే మనకు ఫస్ట్ మైండ్ లోకి వచ్చేది పురుగుల్ని, రోగాల్ని ఎలా కంట్రోల్ చేసుకుంటారు అని. ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ గా అంకుల్ ఇక్కడ కనిపిస్తున్న జీవామృతం వాడుతున్నారు. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే 2 కిలోల శనగపిండి, 2 కిలోల బెల్లం, 1 కిలో పేడ, 1/2 కిలో పుట్టమట్టి, 2 లీటర్ల ఆవు మూత్రం, వీటన్నిటిని 200 లీటర్ల నీళ్ళల్లో బాగా కలుపుకొని వారం నుండి 10 రోజుల పాటు పొద్దున సాయంత్రం బాగా కలుపుకుంటే మనకు జీవామృతం రెడీ. దీన్ని పురుగు రాకన్నా ముందే మొక్క మొదట్లో పిచికారీ చేసుకుంటారు. దీంతో పాటు వేపాకు, కానుగ, తంగేడు, బూడుగ ఇలా 5 రకాల ఆకుల్ని దంచి బాగా ఉడకపెట్టుకొని పిచికారీ చేసుకుంటారు. లేదు అంటే కారం, ఇంగువ, కళ్ళు బాగా పులిసాక పిచికారీ చేసుకుంటారు. ఇంకా కలుపు విషయానికి వస్తే ఇక్కడ మొత్తం ప్లాస్టిక్ మల్చింగ్, డ్రిప్ ఇరిగేషన్ ఫాలో అవుతున్నారు కాబట్టి ఈ కలుపు సమస్య పెద్దగా ఉండదు. ఎండాకాలంలో మనకి పురుగులు ఇవన్నీ కొంచెం తక్కువగా ఉంటాయి కదా, అందుకని అంకుల్ ఎండాకాలంలో మాత్రమే పంట వేస్తారు. వర్షాకాలంలో ఏ పంట వేయరు, అలా వదిలేస్తారు. వానాకాలంలో ఏం చేస్తారు అంటే పక్కనే ఉన్న చెట్లు ఆకులన్నీ తీసి మట్టిలో వేసి ఆ వర్షానికి అవి అక్కడే కుళ్ళిపోయి ఎరువులాగా తయారవుతాయంట. సంవత్సరం పొడుగునా పంట వేస్తే భూమిలో బలం తగ్గుతుంది అని సంవత్సరానికి ఒకటే పంట వేస్తారంట. ఇలా వచ్చిన పంటని దగ్గరలో ఉన్న ఆఫీసర్స్ అందరూ కరోనా టైం నుండి తీసుకెళ్లేవారంట. మొత్తం మీద ఎకరానికి 25 నుండి 35 వేల వరకు లాభం వస్తుంది అన్నారు. ఇలా కాకుండా కెమికల్స్ వాడుతూ ఉంటే 2040 నాటికి భూమిలో సారం అంతా పోయి ఏ పంట వేసినా రాదు. అందుకని మనకున్న కొద్దిపాటి భూమిలో కొంచెమన్నా ఆర్గానిక్ గా పండిద్దాం అంటున్నారు ఎల్లయ్య గారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.